ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే తల్లి ఉండేది. ఆమెకు రాము అనే ఒక్కగానొక్క కుమారుడు. భర్త చిన్న వయస్సులోనే చనిపోయాడు. అందువల్ల లక్ష్మి రామును పెంచేందుకు కష్టపడి పనిచేసేది. పొలాల్లో పనిచేసి సంపాదించినదంతా తన బిడ్డ చదువుకోడానికి వెచ్చించేది. రాము పెద్దవాడయ్యాక పట్టణానికి వెళ్లి చదువుకున్నాడు. మంచి ఉద్యోగం కూడా దొరికింది. కాని అక్కడి కొత్త జీవితం, కొత్త స్నేహితులు అతనిని మారుస్తూ వెళ్లాయి. తల్లిని గుర్తు చేసుకునే సమయం అతనికి లేకపోయింది. ఒకరోజు లక్ష్మి అనారోగ్యంతో బలహీనపడింది. పక్కవాళ్లు రాముకు సమాచారం పంపారు. కొన్ని రోజుల తర్వాత రాము వచ్చాడు. తల్లి కళ్లలో ఆనందం మెరుపు చూసి రాము మనసు కదిలిపోయింది. ఆమె చేతిని పట్టుకుని, అమ్మా, నిన్ను వదిలి నేను తప్పు చేశాను అని ఏడ్చాడు. తల్లి చిరునవ్వుతో నన్ను క్షమించమని ఎందుకు అడుగుతావురా? తల్లికి తన పిల్లాడి మీద కోపముండదు అని చెప్పి కళ్ళు మూసుకుంది. రాము తల్లిని కోల్పోయినా ఆమె ప్రేమని జీవితాంతం గుర్తు చేసుకున్నాడు. తల్లి ప్రేమ ఎంత పవిత్రమో, ఎంత త్యాగమో అప్పుడు మాత్రమే అతనికి అర్థమైంది.